హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. పోలింగ్ ముగిసిన 10 రోజుల తర్వాత మాచర్లలో జరిగిన రంజు రాజకీయం ఇప్పుడు వరుసగా తెర మీదకి వస్తుంది. పిన్నెల్లి టార్గెట్ గా విడుదలవుతున్న వీడియో లీక్లన్నీ కూడా తిరిగి టీడీపీ మెడకే చుట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 7-8 ప్రాంతాల్లో ఈవీఎంలను పగలగొడితే కొన్ని చోట్ల టీడీపీ పార్టీ రిగ్గింగ్కు అంటే కావాలని హింసను ప్రేరేపించి ఓటేయడానికి వచ్చిన జనాల్ని చెల్లాచెదురయ్యేలా చేసి సోలోగా అంటే పోలింగ్ బూత్లలో అధికారుల అండదండలతో పోలీసుల సహకారంతో చాలా చోట్ల రిగ్గింగ్లకు పాల్పడింది. ఇప్పుడు అవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈసీ కనుసన్నల్లో జరిగే వెబ్ కాస్టింగ్ వీడియో బయటకు ఎట్లా లీక్ అయింది, దీని వెనకాల కారకులు ఎవరు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టార్గెట్గా మారడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. ఒకసారి ఆ వీడియోలు ఏంటో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంత పెద్ద పోలింగ్ స్టేషన్లో జనాలు బారులు తీరిండ్రు, లోపల గొడవ పెట్టుకొని కావాలని వీళ్ళందరినీ ఎవరు కూడా ఓటేయకుండా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి 10 రోజుల తర్వాత వెలుగులోకి వస్తుంది ఈ వీడియో. తుమ్కూరు కోట అనే ప్రాంతంలో, అలాగే పాల్వాయి గేటు అనే ఎక్కడైతే వైసీపీ బలంగా ఉందో ఆ ఏరియాలో ఇట్లాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి 150-200 మంది టీడీపీ గుండాలందరూ కలిసి కర్రలు రాడ్లతో దొరికినట్లు కొట్టేయడం వల్ల ఇట్లా జనాలు ఓటేసేందుకు భయపడి వెళ్ళిపోయారు అనమాట. ఒకసారి ఈ మహిళలు ఏమంటున్నారో వినండి. ఏం జరిగింది? చెప్పండి. పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలోనే ఓటేయడానికి వచ్చిన వాళ్ళని శ్రీనివాసరావు అని అతన్ని కొట్టి పంపించేసిన ఆ ఇన్సిడెంట్తో జనాలందరూ ఇట్లా పరుగులు పెట్టిండ్రు బయటికి. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోయి ఈవీఎంలు పగలగొట్టడానికి ముందు బిహైండ్ రీజన్స్ అన్నీ ఇవన్నీ. అసలు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఆ 2 నిమిషాల వీడియోను ఎందుకు రిలీజ్ చేసింది ఈ ఎన్నికల సంఘం? ఆ వీడియో వెబ్ కాస్టింగ్ వీడియో సీక్రెట్గా ఉండాల్సిన వీడియో బయటికి ఎలా వచ్చింది? అది నారా లోకేష్ చేతుల్లోకి ఎలా వెళ్ళింది? ఆయన ట్విట్టర్ హ్యాండిల్లోకి ఎట్లా వచ్చింది? వీటన్నిటికీ ఎన్నికల సంఘం ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇకపోతే దీని వెనకాల కుట్ర ఏంటంటే, కుట్ర కోణం గుంటూరు పోలీసు ఉన్నతాధికారి పక్షపాతం, పోలింగ్ తర్వాత ఆఖరి ఆ అధికారి దుర్మార్గాలు, పోలింగ్ అనంతరం హింసలో టీడీపీ అనుకూల చర్యలు, ఎంపిక చేసిన వెబ్కాస్ట్ వీడియో విడుదల వెనుక పోలీసు ఉన్నతాధికారుల హస్తం, పాల్వాయి గేట్లో రిగ్గింగ్ను టీడీపీ రిగ్గింగ్ను దాచేసే ప్రయత్నం, మాచర్ల నియోజకవర్గంలో మొత్తం 6 చోట్ల ఈవీఎంల విధ్వంసం ఘటన. అవన్నీ పక్కన పెట్టి ఓన్లీ పాల్వాయి గేట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈవీఎం పగలగొట్టింది మాత్రం ఎందుకు బయటకు వచ్చింది? మాచర్ల నియోజకవర్గంలో మొత్తం 6 చోట్ల ఈవీఎంల విధ్వంసం ఘటనలు, పాల్వాయి గేటు, తుమ్రకోట, జట్టిపాలెం, ఒప్పిచెర్ల ఈవీఎంలలో ధ్వంసం, 5 చోట్ల ఈవీఎం ధ్వంసం ఘటనలో టీడీపీ నేతలు కానీ పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వీడియోలు ఎందుకు లీక్ అయినాయి? అది కూడా ఎంపిక చేసిన సమయానికి సంబంధించిన వీడియోను మాత్రమే లీక్ చేయడానికి కారణమైంది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే వెబ్కాస్ట్ అనేది జరుగుతుంది కదా, మరి ఈ వెబ్కాస్ట్ టీడీపీ నేతల చేతుల్లోకి ఎందుకు వచ్చింది? దీని వెనుక గుంటూరు పోలీసు ఉన్నతాధికారి హస్తం, పోలింగ్ రోజున పూర్తి పక్షపాత ధోరణితో వ్యవహరించిన ఆ పోలీసు ఉన్నతాధికారి వైసీపీ బలంగా ఉన్న చోట్ల పోలింగ్ని ప్రభావితం చేసేలా వ్యవహారం, అవసరం లేని ప్రాంతాల్లో బందోబస్తు పెట్టి టీడీపీ గొడవలకు ఒత్తాసు, తద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను భయభ్రాంతులకు గురి చేసి వారి ఓట్లు పడనీయకుండా పన్నాగం. మరోవైపు టీడీపీ అభ్యర్థి కోసం రిగ్గింగ్కు ఒత్తాసు పలికి ఎన్నికల అక్రమాలపై వైసీపీ అభ్యర్థి ఫోన్లు చేసినా
పట్టించుకొని పోయినాం. అంతకుముందు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ కొన్ని వందల సార్లు కలెక్టర్కు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు, పోలీసు ఎస్పీకి ఎంతమందికి ఫోన్లు చేసినా కూడా నో రెస్పాన్స్. బందోబస్తు అవసరమని పదే కోరినా స్పందించని ఆ పోలీసు ఉన్నతాధికారి కొత్త డీజీపీగా హరీష్ గుప్తా బాధ్యతలు స్వీకరించగానే ఆపరేషన్ ప్లాన్ అమలు. మే 7వ తేదీన డీజీపీని కలిసిన నిమ్మగడ్డ ప్రసాద్ న్యూట్రల్ ముసుగులో మాచర్ల టౌన్ సిఐ, కారెంపూడి సిఐలపై ఫిర్యాదు, వర్లరామయ్య లేఖ ఆధారంగా చర్యలు. వెంటనే మాచర్ల టౌన్ సిఐ శరత్ బాబు, కారెంపూడి సిఐ చినమల్లయ్యల బదిలీ. శరత్ బాబు స్థానంలో కోటేశ్వరరావు, చినమల్లయ్య స్థానంలో టీడీపీ అనుకూల సామాజిక వర్గానికి చెందిన నారాయణ స్వామి నియామకం. వీరు వచ్చిన తర్వాత మరింతగా దిగజారిన మాచర్ల పరిస్థితులు. నారాయణ స్వామి నియామకం తర్వాత బాణసంచ కాల్చిన టీడీపీ కార్యకర్తలు, పోలింగ్ రోజున జరిగిన అక్రమాలకు, హింసకు దన్నుగా నిలిచిన అధికారులు. నారాయణ స్వామిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకొని ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారిన గుంటూరు పోలీసు ఉన్నతాధికారిని మాత్రం ఇప్పటిదాకా అరెస్టు చేయలేదు, ఆయనను వివరణ తీసుకోలేదు, ఏం లేదు. ఇప్పటికీ కూడా మాచర్లలో పరిస్థితి అదుపులోకి రాలేదంటే ఒకసారి ఈ ఎన్నికల యంత్రాంగం ఎవరి కనసనలో పనిచేసి ఒకసారి ఆలోచించాలి. ఇక ఈయన అంటాడు ఆ వీడియో ఎట్లా బయటకు వచ్చిందో మాకు తెలియదు అని. దాని గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్.